హాయ్ ఫ్రెండ్స్, శ్రీరామ్ నవమి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఆ శ్రీరాముడు సర్వదా మిమ్మల్ని రక్షించుగాక. ఫ్రెండ్స్, మన సనాతన ధర్మం ప్రకారం చెడు పనులు చేసినట్లయితే మనకి చెడే మిగులుతుంది. ఈ విషయంలో దేవుడైనా మనిషి అయినా ఒకటే. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు, మర్యాద పురుషోత్తముడైన రాముడు ఒక చాకలి వాని మాట విని సీతాదేవిని అయోధ్య వదిలిపెట్టి వెళ్ళిపోమన్నాడు. ఫ్రెండ్స్, మీకు తెలుసా, సీతాదేవి కూడా ఒకానొక సమయంలో ఒక పెద్ద పాపం చేసింది. ఈ పాపం కారణంగా సీతాదేవి గర్భవతి అయినప్పుడు తన భర్తకు దూరంగా ఉండవలసి వచ్చింది. సీతాదేవి ఎటువంటి పాపం చేసింది? ఆ చాకలివాడు ఎవరు? ఆయన వల్ల సీతాదేవి వనవాసం చేయవలసి వచ్చింది. ఈ రోజు వీడియోలో ఈ కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఏ కథ అయితే ఇప్పుడు చెప్పబోతున్నానో దాని గురించి రామాయణంలో కూడా రాసి ఉంది. అయితే రామాయణం చాలా భాషల్లో రచించబడింది. ప్రతి రామాయణంలో కూడా కొన్ని వేరుగా చిన్న చిన్న కథలు ఉన్నాయి. అలాంటి చిన్న కథే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. దీని ప్రకారం త్రేతాయుగంలో జనక వంశస్థులు మిథిలా నగరాన్ని పాలిస్తూ ఉండేవారు. ఈ జనక వంశానికి ఒకే ఒక్క రాజు శిరధ్వజుడు. ఒకానొక సమయంలో ఆయన యజ్ఞం కోసం భూమిని తవ్వుతున్నప్పుడు భూమిలో ఒక చిన్న పాప కనిపించింది. ఆ పాప చూడడానికి చాలా అందంగా, అమాయకంగా, అలానే ముఖంలో కలవుట్టి పడేటట్లుగా ఉంది. అది చూసి శిరధ్వజుడు చాలా ఆనందించాడు. తర్వాత ఆ పాపని వాళ్ళ అమ్మాయిలాగా దత్తత తీసుకున్నారు. ఆ పాప పేరే సీత. సీతాదేవి కొద్దిగా పెద్దయిన తర్వాత తన స్నేహితులతో కలిసి కోట వెనక ఉన్న తోటలోకి వెళ్ళింది. అలా తోటలో తిరుగుతూ ఉండగా ఆమె కళ్ళు జంట చిలకలపై పడింది. అవి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఆ జంట చిలుకలు ఆ చెట్టు మీద కూర్చొని సీతాదేవి గురించే మాట్లాడుకుంది. వాటి నోటి నుంచి తన భవిష్యవాణ్ణి వినిన తర్వాత సీతాదేవి చాలా ఆశ్చర్యపోయింది. అందులో మగచిలుక ఈ విధంగా చెప్తుంది: భూమిపైన చాలా అందంగా, చాలా పేరుగల ఒక గొప్ప రాజు ఉంటాడు. అతని పేరు శ్రీరాముడు. ఆయన భార్య పేరు జానకీదేవి. శ్రీరాముడు జానకీదేవితో కలిసి చాలా సంవత్సరాలు రాజ్యాన్ని పాలిస్తారు. శ్రీరాముడి వంటి గొప్ప రాజు తమ రాజ్యానికి రాజైనందుకు, అలానే తనకు భర్త అయినందుకు ప్రజలు ఇటు జానకీదేవి చాలా సంతోషపడతారు. అయితే ఒక సాధారణ పక్షి నోటి నుండి తనకు కాబోయే భర్త పేరు వినగానే సీతాదేవి ఆశ్చర్యపోతుంది. అందుకే సీతాదేవి తన రాజభవనంలోని కాపలాదారులకు చెప్పి 2 పక్షులను పట్టుకొని తీసుకొని రమ్మని చెప్తుంది. ఆపై రెండిటినీ లాలించి, మీ ఇద్దరికీ భవిష్యత్తు గురించి ఇంత జ్ఞానం ఎక్కడినుంచి వచ్చింది అని అడుగుతుంది. ఇంతకు ముందు మేము వాల్మీకి మహర్షి ఆశ్రమంలో నివసించాము. అక్కడ రాముడు, సీత జీవితం గురించి ప్రతిరోజు చెప్తూ ఉండేవారు అని ఆ పక్షులు చెప్పాయి. అంతేకాకుండా వారి జీవితం గురించి ప్రతి విషయాన్ని కూడా మేము కంఠస్థం చేశాము అని ఆ పక్షులు చెప్పాయి. ఇది విన్న ఆ సీతాదేవి, ఈ పక్షులు దైవికంగా కనిపిస్తున్నాయి. నేనెందుకు ఈ పక్షులను రమ్మని మా జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని అడగకూడదు అని అనుకుంది. ఇలా ఆలోచిస్తూ, మీ ఇద్దరు చాలా అందంగా ఉన్నారని సీతాదేవి ఆ 2 పక్షులకు చెప్పింది. చూడండి, మీరిద్దరూ భయపడాల్సిన పనే లేదు. నేను మీకేమీ హాని చేయను. రాముడు ఎవరు, జానకిని ఎలా పెళ్లి చేసుకుంటాడో మీరు నాకు చెప్తారా అని అడుగుతుంది. అప్పుడు పక్షులు 2 ఇలా చెప్తాయి: మహర్షి వాల్మీకి రామాయణం అనే పుస్తకాన్ని రాస్తున్నాడు. అందులో మహర్షి ఋషశృంగుడు చేసిన పుత్రేష్ట యాగంతో సంతోషం శ్రీ మహావిష్ణువు మానవ శరీరాన్ని తీసుకుంటాడు. ఆయనకు పెద్ద కొడుకుగా పుడతాడు. అతను శ్రీరాముడు అవుతాడని అందులో రాసి ఉంది. శ్రీరాముడు పెద్దయ్యాక మహర్షి విశ్వామిత్రుడు అతని తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి చేతిలో విన్నుతో మిథుల నగరానికి వస్తాడు. అక్కడ శివుని విన్నును విరిచి జానకిని పెళ్లి చేసుకుంటాడు అని చెప్తుంది. ఇది విన్న సీత, మీరు చెప్తున్న జానకిని నేనే అని ఆ 2 పక్షులకు చెప్తుంది. నేనే సీత, నేనే జానకిని కూడా అని అంటుంది. కాబట్టి నా భగవంతుడైన శ్రీరాముడు ఎలా ఉంటాడో చెప్పండి అని అడుగుతుంది. దీనికి మగచిలుక శ్రీరామచంద్రుని ముఖం కమలంలా అందంగా ఉంటుందని సీతాదేవితో చెప్తుంది. ఇతని కళ్ళు పెద్దవి, కమలంలా వికసిస్తాయి. ఇతని ముక్కు ఎత్తుగా ఉంటుంది.
ఇతని చేతులు మోకాళ్లకు చేరుకుంటాయి. ఆయన కంఠం శంఖంలా ఉంటుంది. ఆయన అందాన్ని ఎలా వర్ణించగలను అని కొద్దిగా ఆలోచించి, 100 ముఖాలు ఉన్న వ్యక్తి కూడా అతని లక్షణాలను వర్ణించలేడు అని పక్షులు రెండూ కలిసి అమ్మ జానకి, నువ్వు ఆశీర్వదించబడ్డావు. నువ్వు రఘునాథుడి భార్య అయ్యే భాగ్యం పొందావు. నీ జంట 3 ప్రపంచాలలో అత్యంత అద్భుతంగా చెప్పబడుతుంది అని చెప్పాయి. ఇది విన్న సీతాదేవి మళ్ళీ ఆ పక్షులను ప్రశ్నలు అడుగుతుంది. చిలకలు జంట మళ్ళీ ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పడం ప్రారంభించారు. ఈ విధంగా సీతాదేవి ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది. చిలకల జంట సమాధానాలు చెబుతూనే ఉంటాయి. అయితే కొంతసేపటికి చిలకల మాటలు విన్న సీతాదేవి అత్యాశపడింది. అందుచేత, నేను పెళ్లి చేసుకునే వరకు మీరిద్దరు నాతో పాటే రాజభవనంలో నివసించండి. అక్కడ మీకు సకల సౌకర్యాలు లభిస్తాయి అని చెప్పింది. సీతాదేవి మాటలు విని చిలుకల జంట భయపడ్డాయి. మగచిలుక తల్లి సీతాదేవితో ఇలా అంటుంది, ఓ జనకుని పుత్రిక, మేము ఆకాశ పక్షులం. పంజరంలో బంధించబడి మేము బతకలేము కాబట్టి దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి అని వేడుకుంది. ఆ పక్షి చాలా వేడుకున్న తర్వాత మాత్రమే సీతాదేవి మగచిలుకను విడిచిపెట్టింది. కాని ఆడచిలుకలు మాత్రం వదిలేదే లేదని, ఆమెతో పాటే జీవిస్తుందని సీతాదేవి మగచిలుకతో చెప్పింది. దీనిపై మగచిలుక తన భార్య గర్భవతి అని, అలాంటి సమయంలో ఆమెను వెళ్ళనివ్వండి అని సీతాదేవిని వేడుకుంది. మేమిద్దరం విడిపోవడాన్ని భరించలేకపోతున్నాము కాబట్టి దయచేసి నా భార్యను వెళ్ళనివ్వండి అని బతిమిలాడింది. కాని సీతాదేవి మగచిలక మాట వినడానికి సిద్ధంగా లేదు. దీనిపై ఆడచిక, నేను గర్భవతిని, నన్ను కరుణించండి, నన్ను వెళ్ళనివ్వండి అని సీతాదేవిని వేడుకుంది. నేను నా ఊరికి వెళ్లి పిల్లల్ని జన్మనిస్తాను. మీకు కావాలంటే నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను అని కూడా చాలా బతిమిలాడింది. కాని సీతాదేవి అప్పటికి కూడా ఆడచిలకను విడిచిపెట్టడానికి సిద్ధంగా లేదు. దీనిపై ఆడచిలుక కోపం తెచ్చుకొని సీతాదేవిని శపిస్తూ ఇలా చెబుతుంది, గర్భం దాల్చిన సమయంలో మీరు నన్ను నా భర్త నుండి ఎలా విడదీశారో, అదేవిధంగా మీరు కూడా గర్భధారణ సమయంలో మీ భర్త నుండి విడిపోవాల్సి వస్తుంది. ఇలా చెప్పి ఆడచిలుక అక్కడే ప్రాణత్యాగం చేసింది. ఆడచిలుక తన జీవితాన్ని వదులుకున్న కొంతకాలానికి, మగచిలుక కూడా తన భార్య నుండి విడిపోవడం వల్ల తన జీవితాన్ని వదులుకుంటుంది. అయితే తన ప్రాణాన్ని వదులుకునే ముందు మగచిలుక సీతాదేవితో ఇలా చెప్తుంది, నువ్వు ఏం చేసినా దానికి తగిన శిక్ష పడుతుంది. నిన్ను శిక్షించడానికి నేను మానవ రూపంలో శ్రీరాముడు నగరమైన అయోధ్యలో జన్మిస్తాను. మీరు ఎప్పటికైనా విడిపోయే బాధను భరించవలసి ఉంటుంది అని చెప్తుంది. చిలుక మాటలు విన్న సీతాదేవికి చాలా బాధగా అనిపించింది. అయితే అప్పటికీ ఆలస్యమైంది. సీతాదేవి కోరుకున్నప్పటికీ ఏమి చేయలేకపోయింది. అందరూ చెప్పుకుంటూ ఉంటారు, మరుసటి జన్మలో ఈ చినుక సీతాదేవి పాత్రకు వేలు చూపించిన చాకలి వాడని చెప్తారు. ఆ తర్వాత శ్రీరాముడు సీతాదేవిని గర్భవతిగా ఉన్నప్పుడు విడిచిపెడతాడు. అప్పుడు సీతాదేవి అడవిలో తిరుగుతూ మహర్షి వాల్మీకి ఆశ్రమానికి చేరుకుంటుంది. అక్కడ ఆమె లవకుశలకు జన్మనిస్తుంది. ఫ్రెండ్స్, సీతాదేవిని వేరు చేసే మరో కథ కూడా పురాణాల్లో చెప్పబడింది. హాయ్ ఫ్రెండ్స్, శ్రీరామ్ నవమి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఆ శ్రీరాముడు సర్వదా మిమ్మల్ని రక్షించుగాక.